పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. సిఆర్డీఏ ప్రతిపాదనలకి గ్రీన్ సిగ్నల్. మొత్తం 30 అంశాలతో అజెండా. వైసీపీ నేతల్లో లిక్కర్ కేసు టెన్షన్. తిరుపతి, చిత్తూరులో కొనసాగుతున్న సిట్ సోదాలు. చెవిరెడ్డి, విజయానందరెడ్డి ఇళ్లలో తనిఖీలు. మూడో రోజు ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అనంతరం విచారించనున్న ఏసీబీ. టీటీడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు. నడకదారి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలి. ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని ఆర్డర్. కాసేపట్లో అమిత్ షాతో బట్టి తుమ్మల భేటీ. తెలంగాణలో వర్షాలు, నష్టంపై వివరణ. కేంద్రం సాయం కోరే ఛాన్స్. ఇంజన్లోకి దూరిన పక్షి. ఫ్లైట్ సర్వీస్ రద్దు. గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికుల పడిగాపులు. మరో విమానంలో బెంగళూరుకు పంపే ఏర్పాట్లు. కాసేపట్లో కామారెడ్డి జిల్లాకు రేవంత్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించనున్న సీఎం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ కు కవిత ఫోన్. తన రాజీనామా ఆమోదించాలని వినతి. గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన కవిత. ఎక్స్ లో బయో వివరాలు మార్చిన కవిత. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ గా మార్పు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పదాలు తొలగింపు. రుషికొండ ప్యాలెస్ పెచ్చులూడుతున్నాయి. ఆ ప్యాలెస్ ని మెంటల్ హాస్పిటల్ చేయాలి. దాన్ని కట్టిన వారిని అందులోనే చేర్పించాలన్న అశోక్ గజపతిరాజు. కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు. రవాణాకి తీవ్ర ఇబ్బందులు. సుంకేసుల డ్యాం కు భారీగా వరద. 17 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇంట్లో 73,000 క్యూసెక్కులు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ రెడీ. 6వ తేదీ సెలవు ప్రకటించిన ప్రభుత్వం. భారీ ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ. నేడు బైన్సాలో గణేష్ నిమజ్జనోత్సవం. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. అడుగడుగునా నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. అరకు లోయ ఏజెన్సీలో రవాణా కష్టాలు. గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు కష్టాలు. డోలీ సాయంతో గుట్టలు దాటిన గిరిజనులు. పంజాబ్ లో వరద బీభత్సం. ఇప్పటి వరకు 37 మంది మృతి. 37 ఏళ్ల తర్వాత భారీ వర్షపాతం. ఉప్పొంగిన యమునా నది. ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయం. అధికార యంత్రాంగం అప్రమత్తం. కులులో విరిగిపడిన కొండ చర్యలు. శిథిలాల కింద వారిని రక్షించేందుకు చర్యలు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఆహార పదార్థాలపై 0 జీఎస్టీ. 5% జీఎస్టీ పరిధిలోకి నిత్యావసర సరుకులు. హెయిర్ ఆయిల్, టీవీలపై తగ్గనున్న భారం. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుపై చంద్రబాబు హర్షం. జీఎస్టీలో సంస్కరణల్ని స్వాగతిస్తూ ట్వీట్. కేంద్ర నిర్ణయం పేదలకు వరమని కామెంట్. జీఎస్టీ స్లాబ్ మార్పులతో స్టాక్ మార్కెట్లలో జోష్. 700 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్. 200 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.